ఇంటర్ సెకండ్ ఇయర్ IPE AP, ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్ AP, సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2B పేపర్ మార్చ్ 24, 2020 థర్డ్లో వచ్చిన క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ చూడండి. x² + y² - 5x + 6y + 12 = 0, x² + y² + 6x - 4y - 14 = 0. వృత్తాల మూలాక్షాన్ని కనుగొనండి. క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ మ్యాథ్స్ 2B పేపర్ మార్చ్ 24, 2023లో వచ్చిన క్వశ్చన్. x² + y² - 5x + 6y + 12 = 0, x² + y² + 6x - 4y - 14 = 0. వృత్తాల మూలాక్షాన్ని కనుగొనండి అని చెప్పారు. అంటే ఇక్కడ C1 వృత్తము, ఇక్కడ C2 వృత్తాలు అన్నమాట. సో దర్ఫోర్ సొల్యూషన్ మనది ఇచ్చిన వృత్తాలు C1 = x² + y² - 5x + 6y + 12 = 0. So say this is 1. Next C2 వృత్తం వద్ద x² + y² + 6x - 4y - 14 = 0. Say this is 2. ఓకేనా. వృత్తము 1, వృత్తము 2ల యొక్క మూలాక్షము C1 - C2 = 0 అవుతుంది. సో therefore వృత్తం 1, వృత్తం 2 ఇది మూలాక్షం అన్నమాట. సో మూలాక్షం C1, C2 మూలాక్షం. సో therefore ఈ వృత్తం నుంచి ఈ వృత్తాన్ని తీసేగా వచ్చిందే మనకి మూలాక్షం అవుతుంది. సో therefore x² + y² - 5x + 6y + 12 = 0, x² + y² - 6x + 6x - 4y - 14 = 0. సో ఇప్పుడు తీసేస్తున్నాం కాబట్టి ప్లస్ కాస్త మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది, మైనస్ కాస్త ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. ప్లస్ x² నుంచి -x² తీస్తే 0, ప్లస్ y² నుంచి -y² తీస్తే 0 క్యాన్సిల్ అయిపోతుంది. -5x - 6x - 11x ప్లస్ 6y ప్లస్ 4y ప్లస్ 10y ప్లస్ 14 ప్లస్ 12 ప్లస్ 14 ప్లస్ 28 = 0. సో ఫస్ట్ x కోఎఫిషియంట్ పాజిటివ్ ఉండాలంటే మైనస్తో గుణించినట్లయితే మైనస్తో గుణించగా 11x - 10y - 28 = 0. ఇది C1, C2ల మూలాక్షము. మూలాక్షం అనేది ఒక సరళ రేఖను చూపిస్తుంది. మూలాక్షము అనేది ఒక సరళ రేఖను సూచిస్తుంది. ఓకే చూడండి, ఇది ఒక వృత్తము, ఇది రెండో వృత్తం. ఈ రెండు వృత్తాల యొక్క మూలాక్షాన్ని కనుక్కోవాలి కాబట్టి సింపుల్. ఈ వృత్తం నుంచి ఈ వృత్తాన్ని తీసివేయండి. సో దట్ C1 వృత్తము, C2 వృత్తము 1, 2. వృత్తం 1, వృత్తం 2ల యొక్క మూలాక్షము C1 - C2 0 అవుతుంది. సో దట్
C1 వృత్తం రాశాడు, C2 వృత్తం రాశాను, దీని నుంచి తీసేసాను. తీసేసేటప్పుడు గుర్తులు మారుతాయి కాబట్టి మైనస్ 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 ప్లస్ ఇది ప్లస్ అవుతుంది. క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ -11x ప్లస్ 10y ప్లస్ ప్లస్ 12 ప్లస్ 14 28 ఈజ్ ఈక్వల్ టు సారీ ఇది 26 కదా, 26 ఇది 26 ఇది 26 సో అలాగే చూస్తుంది. ఓకేనా.